శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి రథసప్తమి ఉత్సవాల ఏర్పాట్లను దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ పరిశీలించారు. భక్తులకు అగ్రతాంబూలం ద్వారా దర్శనం సమయాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. వీఐపీల రాక వల్ల సామాన్య భక్తుల క్యూ లైన్లకు అంతరాయం కలగకుండా ప్రత్యేక మార్గాలు ఏర్పాట్లు చేశామన్నారు. ₹100, ₹300 టోకెన్లను ఆన్లైన్లో విక్రయిస్తున్నట్లు రామచంద్రమోహన్ ప్రకటించారు. అదేవిధంగా ఇప్పుడు నేను అన్ని క్యూ లైన్లు అవి కూడా పరిశీలించడం జరిగింది. చూసిన చాలా వరకు సంతృప్తికరంగానే ఉన్నాయి. మంచినీటి వసతి విషయంలోనూ అదేవిధంగా టాయిలెట్స్ విషయంలోనూ కూడా ఇంకొంచెం మరికొన్ని పాయింట్లు పెంచమని చెప్పడం జరిగింది. మున్సిపాలిటీ వారు దాదాపు 50 వరకు టెంపరీ టాయిలెట్స్ ఏర్పాటు చేస్తున్నారు. దాంతోపాటు దేవస్థానం గతంలో ఒక 20 పెర్మనెంట్ టాయిలెట్స్ ఉన్నాయి. అవి కాకుండా 30 టాయిలెట్స్ ఏర్పాటు చేస్తున్నట్టు ఈవో గారు చెప్పారు. అయితే ఆ సంఖ్యను పెంచమన్నాను. నేను ఒక 50 టెంపరీ టాయిలెట్స్ దేవస్థానం తరఫున కూడా ఏర్పాటు చేయమన్నా. అంటే దేవస్థానం తరఫున మొత్తం 70 టెంపరీ టాయిలెట్స్ అవుతాయి. దాంతోపాటు మున్సిపాలిటీ వారు ఏర్పాటు చేసి ఇదిగా ఉంటుంది. ప్రతి టాయిలెట్స్ ఆ పాయింట్లోనూ ప్రతి టాయిలెట్స్ పాయింట్లోనూ కూడా సిబ్బందిని 3 షిఫ్ట్లోనూ సిబ్బందిని ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. అప్పుడప్పుడు ఆ వాటర్ డ్రమ్స్ నింపడం కానీ, ఆ భక్తులకి గైడ్ చేయటం కానీ, అవి పరిశుభ్రంగా ఉండే చూడటానికి తగినంత మంది సిబ్బందిని ప్రతి టాయిలెట్ పాయింట్ దగ్గర కూడా నియమించమని చెప్పడం జరిగింది. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ పాయింట్స్ కూడా ఒక 15 వరకు డిస్పెన్సర్స్ బయట ఇక్కడికి దేవస్థానానికి వచ్చే మార్గాల్లో మున్సిపాలిటీ వారు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. 15 పాయింట్లు డిస్పెన్సర్.